పటాన్చెరు పాసమైలారం ప్రమాద ఘటనలో గాయపడిన వారికి హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. అయితే డ్యూటీకి వచ్చిన 2 గంటలలోపే ఈ ప్రమాదం జరిగిందని బాధితులు చెప్తున్నారు. కళ్ళు మూసి తెరిచేలోపే పెను ప్రమాదం సంభవించిందన్నారు. రియాక్టర్ పేలుడు ధాటికి 100 మీటర్ల దూరంలో ఎగిరిపడ్డామంటూ కూడా బాధితులు చెప్తున్నారు. అయితే రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. అయితే ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 8కి చేరింది. 8 మంది మృతి చెందడమే కాదు, 26 మందికి గాయాలు కూడా అయ్యాయి. అయితే ఇదే కాకుండా ఇంకొక బ్లాక్ కూడా ఓపెన్ చేయాల్సి ఉంది. సో ఆ బ్లాక్లో ఎవరైనా చిక్కుకున్నారా అనేది కూడా సర్చ్ చేయాల్సి ఉంది. సో రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతున్నట్లుగా చెప్తూ ఉన్నారు. ప్రమాద సమయంలో 150 మంది ఉన్నట్లుగా తెలుస్తోంది. అది వెరీ సాడ్ అండ్ పాసమైలారం ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 8కి చేరింది. 26 మంది గాయపడితే వారికి చికిత్స అందిస్తున్నారు. లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు అక్కడ నుంచి. కిరణ్, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? స్టిల్ ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. సో ఇంకా ఏమన్నా బయటపడే అవకాశం ఉందా? మృతుల సంఖ్య ఏమైనా పెరిగే అవకాశం ఉందా? ఎలా ఉంది సిచ్యువేషన్ అసలు? సౌజన్య, ఇప్పటివరకు పరిశీలిస్తే 8 మంది మృతి చెందారు, 26 మంది కూడా క్షతగాతులు ఉన్నారు. సో శిథిలాల కింద మరికొంతమంది ఉన్నట్లుగా అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు అధికారులు. సో శిథిలాలు తొలగించే ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఇది విషాదకర ఘటన. ఎందుకంటే కళ్ళు తెరిచి చూసేలోపే ఒక్కసారిగా పేలుడు శబ్దం, పేలుడు దాటికి చెల్లా చెదురైపోయిన మృతదేహాలు, అలాగే అనేక మంది క్షతగాత్రులు, ఆర్తనాదాలు, ఆవేదన తో ఈ సిగాచి కంపెనీకి సంబంధించి పారిశ్రామిక వాడలో ఉన్న కెమికల్ సంబంధించిన ఒక రియాక్టర్ బ్లాస్ట్ అవ్వడం అనేది తీవ్ర విషాదాన్ని నింపింది. ఓవరాల్గా 150 మంది కార్మికులు ఈ సిగాచి కంపెనీలో పనిచేస్తున్నారు షిఫ్ట్ వైజ్గా. సో ఇన్సిడెంట్ జరిగినప్పుడు 90 మంది మాత్రం కార్మికులు అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్తో పాటుగా యూనిట్ ఎక్కడైతే ఉందో, రియాక్టర్ సంబంధించిన యూనిట్ ఎక్కడైతే ఉందో అందులో కలిపి మొత్తంగా 90 మంది ఎంప్లాయీస్ ఉన్నట్టుగా తెలుస్తోంది. సో 26 మంది క్షతగాత్రులు ఉన్నారు. అందులో 3 పరిస్థితి విషమంగా ఉంది. ప్రజెంట్ అయితే వారు ప్రైవేట్ హాస్పిటల్కి మెరుగైన ట్రీట్మెంట్ కోసం వారు షిఫ్ట్ చేశారు. రాష్ట్ర ఆరోగ్య వైద్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ, అలాగే మల్టీ జోన్ 1 ఐజీ సత్యనారాయణ నేతృత్వంలో జిల్లా కలెక్టర్ అందరూ కూడా, రెవెన్యూ, అలాగే పోలీసు, ఫైర్, డిజాస్టర్, నేషనల్ డిజాస్టర్, డీడీ టీమ్స్, రెస్క్యూ టీమ్స్ అన్నీ కూడా ప్రజెంట్ అయితే ఘటనా స్థలం వద్దే ఉన్నారు. ఇంకా కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. సౌజన్య, ప్రజెంట్ అయితే పొగలు కంట్రోల్లో వచ్చాయి, అలాగే మంటలు కూడా కంట్రోల్లోకి వచ్చాయి. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే రెస్క్యూ ఆపరేషన్ మాత్రం శిథిలాల కింద ఎంతమంది ఉన్నారు అనేది మాత్రం తెలియాల్సి ఉంది. కాబట్టి ప్రజెంట్ అయితే ఆ శిథిలాలను తొలగించే ప్రక్రియ కొనసాగుతుంది. దాదాపు 6 జేసీబీల సహాయం ద్వారా ఈ శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతుంది. రెస్క్యూ టీమ్స్, నేషనల్ డిజాస్టర్ సంబంధించిన ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉంటారో ఆ ఎక్స్పర్ట్స్ మాత్రం ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రజెంట్ వారు స్పాట్లోనే ఉన్నారు. ఇన్సిడెంట్ 9 గంటల 20 నిమిషాలకు జరిగింది. ఇప్పుడు ఇన్సిడెంట్స్ జరిగి దాదాపు 5 గంటలు కావస్తుంది. 5 గంటలైన క్రమంలో హుటాహుటిన 15 ఫైర్ సిబ్బంది కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. 15 ఫైర్ ఇంజన్స్ కావచ్చు, అలాగే బ్రిగేడ్ నేతృత్వంలో ఆయా బృందాలు లోనికి వెళ్ళడం, రెస్క్యూ ఆపరేషన్ చేయడం, వాటర్ ఫైటింగ్ ఒక సైడ్, అలాగే ఫోమ్తో కంటిన్యూగా కూడా రెస్క్యూ ఆపరేషన్లో పొగలు కూడా అదుపులోకి తీసుకొచ్చినప్పుడు మాత్రం దురదృష్టవశాత్తు ఇన్సిడెంట్లో 8 మంది మృతి చెందారు, 26 మందికి గాయాలయ్యాయి. 90 మంది మాత్రం లోన ఇన్సిడెంట్ జరిపినప్పుడు ఉన్నట్టు సమాచారం. ఓవరాల్గా 150 మంది ఎంప్లాయీస్ ఇందులో వర్క్ చేస్తున్నట్టుగా. సో నైట్ డ్యూటీ ముగించుకొని మార్నింగ్ షిఫ్ట్లోకి వస్తున్న వారు నైట్ డ్యూటీ వారికి రిలీవింగ్ ఇవ్వడం, అలాగే మార్నింగ్ షిఫ్ట్ కాస్త జనరల్ షిఫ్ట్ అంటే 9 అవుతున్న సమయంలో 9:20కి ఇన్సిడెంట్ జరగడం అనేది. ఇందులో ఓవరాల్గా 90 మందిలో 8 మంది మృతి చెందగా 26 మంది క్షతగాతులు ఉండగా మిగతా వారు ఎక్కడున్నారు, వారంతా కూడా గల్లంతయ్యారా, వారు శిథిలాల కింద ఎంతమంది చిక్కుకున్నారు, వారి యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది మాత్రం ప్రజెంట్ అయితే ఇంకా వారి ఆచూకీ కోసం అయితే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. నేషనల్ డిజాస్టర్, అలాగే స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ టీమ్స్, అలాగే ఎక్స్పర్ట్ టీమ్స్ మాత్రం లోనికి వెళ్ళాయి. మిగతా వారు ఎవరైతే శిథిలాల కింద ఉన్నారో ఆ బిల్డింగ్, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ యూనిట్ కింద ఎవరైతే ఉన్నారో, అలాగే ఇటు రియాక్టర్ పేలిన యూనిట్ విభాగం ఏదైతే ఉందో, అలాగే అవుట్ గేట్ సంబంధించిన ఇంకొక బ్లాక్లో మంటలు, పొగలు వ్యాపించిన యూనిట్ ఏదైతే ఉందో ఆ యూనిట్లో స్టిల్ ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది, రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఒకవేళ శిథిలాలు కనుక తొలగిస్తే తప్ప అందులో ఎంతమంది ఉన్నారు, అలాగే ఎంతమంది మృతి చెందారు అనేది వివరాలు తెలిసే అవకాశం ఉంటుంది. సో లోకల్గా కూడా స్థానికులు ఇందులో పనిచేస్తున్నారు. వీటితో పాటుగా ఒరిస్సా, మహారాష్ట్ర, బీహార్, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వారు అనేకులు కూడా కార్మికులు ఇందులో పనిచేస్తున్నారు. సో వాస్తవానికి ఒక ఫుడ్కు సంబంధించిన ఇందులో
బాయిలర్కి సంబంధించిన ఏదైతే ఈ వాటర్కి సంబంధించిన రెస్క్యూ ఉంటుందో అందులో వీరంతా కూడా పనిచేస్తున్నట్టు తెలుస్తుంది. ఒక యూనిట్ టీం ఇందులో వర్క్ చేస్తున్నప్పుడు ఇంకొక యూనిట్ టీం షిఫ్ట్లోకి వస్తున్నప్పుడు 9:20 ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినప్పుడు పెద్ద ఎత్తున కూడా శబ్దాలు వ్యాపించాయి. ఒక సమయంలో కూడా భూకంపం వ్యాపించిందన్న భయాందోళన కూడా గురయ్యారు స్థానికులందరూ కూడా. దాదాపు 5 కిలోమీటర్ల మేర వరకు కూడా ఈ శబ్దాలు వినిపించడం, అలాగే భయభ్రాంతులు గురి కావడం, ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బయటికి పరిగెత్తడం. ఓవరాల్గా 8 మంది మృతి చెందారు, 26 మంది క్షతగాతులు ఉన్నారు. మొత్తంగా లోపల ఎంతమంది చిక్కుకున్నారు అనేది ఇంకా వివరాలు తెలియాల్సింది. ప్రజెంట్ అయితే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. సౌజన్య, ఇది లేటెస్ట్ అప్డేట్. ఓ టు స్టూడియో. ఎస్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.